Welcome to our channel. Click Jobs and Education News. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, చూస్తున్న వారికి మా నమస్సుమంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే ఎస్బీఐ క్లర్క్ రిక్రూట్మెంట్ 2024. ఎస్బీఐలో 13,735 జూనియర్ అసోసియేట్ పోస్టులు భర్తీ. మీరు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా? బ్యాంక్ జాబ్ చేయాలనేది మీ కోరిక అయితే మీకు శుభవార్త. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ భారీ ఖాళీలతో క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 13,735 పోస్టులు జూనియర్ అసోసియేట్స్ క్లరికల్ కేడర్ పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సర్కిల్లో 342, అమరావతి సర్కిల్లో 50 ఖాళీలు ఉన్నాయి. అర్హత ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 17 నుంచి జనవరి 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీల వివరాలు. పోస్టులు జూనియర్ అసోసియేట్స్ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్ 13,735 పోస్టులు. రాష్ట్రాల వారీగా ఖాళీలు: గుజరాత్ 1073, ఆంధ్రప్రదేశ్ 50, కర్ణాటక 50, మధ్యప్రదేశ్ 1,317, ఛత్తీస్గఢ్ 483, ఒడిశా 362, హర్యానా 306, జమ్మూ అండ్ కాశ్మీర్ యూటీ 141, హిమాచల్ ప్రదేశ్ 170, చండీగఢ్ 32, లడఖ్ యూటీ 32, పంజాబ్ 569, తమిళనాడు 336, పుదుచ్చేర్ 4, తెలంగాణ 342, రాజస్థాన్ 445, పశ్చిమ బెంగాల్ 1,254, అండమాన్ అండ్ నికోబార్ దీవులు 70, సిక్కిం 56, ఉత్తరప్రదేశ్ 1,894, మహారాష్ట్ర 1,163, గోవా 20, ఢిల్లీ 343, ఉత్తరాఖండ్ 316, అరుణాచల్ ప్రదేశ్ 66, అస్సాం 311, మణిపూర్ 55, మేఘాలయ 85, మిజోరాం 40, నాగాలాండ్ 70, త్రిపుర 65, బీహార్ 1,111, జార్ఖండ్ 676, కేరళ 426, లక్షద్వీప్ 2 పోస్టులు. దేశవ్యాప్తంగా మొత్తం 13,735 పోస్టులుగా ప్రకటించారు. విద్యార్హతలు: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్, చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు వయసు 1/4/2024 నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 2/4/1996 నుండి 1/4/2004 మధ్య జన్మించి ఉండాలి అభ్యర్థులు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీలకు 3 సంవత్సరములు, పీడబ్ల్యూడి జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 10 ఏళ్ళు, ఫిజికల్ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరములు, పీడబ్ల్యూడి ఓబీసీ అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కు 3 సంవత్సరములు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 50 సంవత్సరాల వరకు, విడోస్ డైవర్స్ ఉమెన్కు 7 సంవత్సరములు, జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 35 సంవత్సరాల వరకు, ఓబీసీ అభ్యర్థులకు 38 సంవత్సరాల వరకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 సంవత్సరాల వరకు. ఎస్బీఐలో ట్రైనీ అప్రెంటిస్కు ఉన్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 6 సంవత్సరములు, ఓబీసీ అభ్యర్థులకు 4 సంవత్సరములు, జనరల్ అభ్యర్థులకు 1 సంవత్సరం, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు 16 సంవత్సరములు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఓబీసీ అభ్యర్థులకు 14 సంవత్సరములు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ జనరల్ అభ్యర్థులకు 11 సంవత్సరములు. గరిష్ట వయో పరిమితిలో సడలింపునిచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కలదు. జీతం బేసిక్ పే 26,730 రూపాయలు. ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష
ఇది 100 మార్కులకు అబ్జెక్టివ్ విధానంలో జరుగుతుంది. ఇందులో 3 విభాగాలు ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు 30 మార్కులకు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు 35 మార్కులకు జరుగుతుంది. పరీక్ష సమయం 1 గంట. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా ప్రధాన పరీక్షకు ఎంపికవుతారు. మెయిన్ ఎగ్జామ్. మెయిన్ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో 4 విభాగాలు ఉంటాయి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, జనరల్ ఇంగ్లీష్ 40 ప్రశ్నలు 40 మార్కులకు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 50 మార్కులకు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు 60 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 2 గంటల 40 నిమిషాలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ తదితర వాటిలో పరీక్షా కేంద్రాలుగా కేటాయించారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు సంబంధిత వెబ్సైట్ నుంచి. దరఖాస్తు ఫీజు: షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, పీడబ్ల్యూడి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులు 750 రూపాయలు చెల్లించాలి దరఖాస్తు ఫీజుగా. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 17/12/2024 నుండి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 7/1/2025గా ప్రకటించారు. ప్రిలిమినరీ పరీక్ష ఫిబ్రవరి 2025లో పరీక్ష జరుగుతుంది. మార్చి-ఏప్రిల్ 2025న మెయిన్ పరీక్ష జరుగుతుంది. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ దర్శించండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము. దయచేసి గమనించగలరు అభ్యర్థులు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్, ఇన్స్టా గ్రూపులలో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.